ఈరోజు టీవీలో వచ్చే న్యూసే రేపు పత్రికలో వస్తుంది. ఇది బెడ్ జర్నలిజం కాలం. ఫస్ట్ నేరాల్ని చూపించాలి, తర్వాతే కారణాలు చూపించాలి. అందువల్ల పాత పద్ధతుల్ని మర్చిపోండి. ఇక్కడ నిజాల కంటే ఎక్కువ విలువైనవి మనోభావాలు. మే 27 మన కెమెరా ద్వారా ఆంధ్ర ఇంకొక మొహాన్ని చూపించబోతున్నాం. వేచి ఉండండి తాజా వార్తలు వినడానికి. న్యూస్ తెలుగు ప్రజల కోసం సమాచారం గెలుపులోనే ఎప్పుడు మొదటి స్థానం. 1992వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 51 జర్నలిస్టులని చంపేశారు అని లెక్కలు చెప్తున్నాయి. ఆ ఓల్డ్ స్కూల్ జర్నలిస్టుల ధైర్యం నాకు అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా ఫస్ట్ రావడానికి మీ ఎనర్జీ, తర్వాత పూర్తి లాయల్టీ. Countdown. 5, 4, 3, 2, 1, go! థర్డ్ ఐకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అన్ని చోట్ల మోసం. మనుషులందరూ వాళ్ళ జవ దాటుతున్నారు. పనిచేసే చోట్లో ఇబ్బందులు, మీ అందరి జీవితంలో జరిగే చెడు జ్ఞాపకాలు, ఇవన్నీ మీ అందరికీ చూపించడానికి థర్డ్ ఐని మొదలు పెట్టాము. ప్రజలు సిగ్గుపడి తలదించుకునే విషయాల్ని చూడండి. ఈ జిల్లాలో ఉన్న 3 చోట్ల జరిగిన 3 విషయాల్ని చూడండి. సంఘటన జరిగిన మొదటి చోటు, ఈ విలేజ్ ఆఫీస్ లో వ్యవసాయ భూమిని మామూలు భూమిగా మార్చడం చాలా ఈజీ. దానికి మీరేం చేయాల్సింది లేదు. ఈ ప్యూన్ సదానందని చూస్తేనే సరిపోతుంది. సార్, నేను చెప్పిన విషయం వివోకు 5,000 రూపాయలు ఒక బాటిలు. నాకేమో మీకు నచ్చినంత ఇవ్వండి, మరేం పర్వాలేదు. అమౌంట్ చాలా ఎక్కువలా ఉంది సార్. అయితే ఆ భూమిలో వ్యవసాయం చేసి కష్టపడు. ఇక బయలుదేరి. అయ్యో వద్దు సార్, నేను డబ్బులు ఇస్తాను. రైతుల రక్షణ కోసం పంట సాగు చేయడానికి ఉన్న పొలాల్ని లంచం తీసుకుని మరీ కాజేస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఏ ఒక్క పార్టీ కూడా నోరు మెదపకుండా ఉండడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. Ready, stand by. 4, 3, 2, 1, on air. వెల్కమ్ టు ద న్యూ ఇరా ఆఫ్ ట్రూత్. నారదుల వారే ఈ ప్రపంచంలో మొదటి వార్తా విలేకరి. కానీ ఈ నిమిషం నుంచి ఆ స్థానం మాది. పునరుత్పత్తి గురించి, రాష్ట్రీయ రాజకీయం గురించి ఎప్పుడూ మాట్లాడే ఈ ఊరు నుంచి మా మొదటి వార్త. ఇతను అటవీ శాఖ మంత్రి రామ్మూర్తి. 50 ఏళ్లగా శాసనసభలో ఒక మంచి పదవిలో ఉన్న రాజకీయ దిగ్గజం. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మీ చిన్న పిల్లలు, మీ ఆడపిల్లలు ఈ వార్తలు చూస్తూ ఉంటే కాసేపటి వరకు ఈ వార్తలు వినడం నుంచి, చూడడం నుంచి కొంచెం దూరంగా ఉంచండి.